నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. జీఎస్టీ స్లాబ్లపై తగ్గింపు హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఢిల్లీలో 1100 కోట్ల డీల్, జవహర్లాల్ నెహ్రూ బంగ్లా సేల్. ట్రంప్ సర్కార్ కు ఎదురుదెబ్బ, హార్వర్డ్ కు నిలిపివేసిన నిధులను ఇవ్వాలని ఫెడరల్ కోర్టు ఆదేశం. 51 లక్షలు పలికిన గణేశుడి లడ్డు. హార్వర్డ్ నిధుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. యూనివర్సిటీకి అందించే $2.6 బిలియన్ నిధులు నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. హార్వర్డ్ తన పాలన విధానాల్లో మార్పు కోసం వైట్ హౌస్ చేసిన డిమాండ్లను తిరస్కరించినందుకు ట్రంప్ సర్కార్ తీసుకున్న ప్రతీకార చర్య అని తీర్పునిచ్చింది. యూనివర్సిటీలో యూదులపై వ్యతిరేకత విషయానికి ఈ నిధుల కోతకు సంబంధం లేదని పేర్కొంది. ఫెడరల్ నిధులను నిలిపివేయడాన్ని సమర్థించేందుకు యూదులపై వ్యతిరేకతను కవచంగా వాడారని తెలిపింది. ఇది స్పష్టమైన రాజకీయ ప్రతీకారమని వెల్లడించింది. ఈ తీర్పుతో హార్వర్డ్ కు గణనీయమైన విజయం లభించింది. కోతల కారణంగా నిలిచిన వందలాది రీసెర్చ్ ప్రాజెక్టులకు పునర్జీవం లభించనుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని, ఫేస్ మాస్క్లను నిషేధించాలని ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన విభాగం ఓ లేఖను పంపించింది. పాలస్తీనా అనుకూల నిరసనలను అణచివేసేందుకు ఈ నిబంధనలను జారీ చేసినట్టుగా సమాచారం. దీనిపై స్పందించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ ఆ డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్లు బదులిచ్చారు. భారతదేశపు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నివసించిన ఢిల్లీలోని అత్యంత ఐకానిక్ హెరిటేజ్ ప్రాపర్టీలలో ఒకటైన బంగ్లా అమ్ముడుపోయింది. భారతదేశ చరిత్రలోనే దీన్ని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ డీల్గా భావిస్తున్నారు. లుటియన్స్ ఢిల్లీ నడిబొడ్డున ఉన్న 17 మోతీలాల్ నెహ్రూ మార్గ్ లో ఉన్నటువంటి ఈ విశాలమైన బంగ్లాను ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త సుమారు 1100 కోట్లకు కొనుగోలు చేశారు. జీఎస్టీ స్లాబ్లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. జీఎస్టీ స్లాబ్లను మారుస్తూ తీసుకువచ్చిన సంస్కరణల్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా నిత్యావసరాలు, విద్య, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించారు. ఈ నిర్ణయం పేదలకు వరంగా, అభివృద్ధి కారకంగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. సమాజంలోని వేర్వేరు వర్గాలకు, ప్రత్యేకించి రైతుల నుంచి వ్యాపారులకు వరకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకొచ్చారు. జీఎస్టీ స్లాబ్స్ తగ్గిస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి అభినందనలు తెలియజేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. పౌరులకు ఉపకరించేలా తీసుకున్న ఈ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు పన్నుల వ్యవస్థను వ్యూహాత్మకంగా మార్చడంతో పాటు ప్రతి భారతీయుడి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో వరదలు విధ్వంసం సృష్టించాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగి పడటంతో పెద్ద ఎత్తునే ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు ప్రకృతి విపత్తులపై ఆందోళన వ్యక్తం చేసింది. కొండ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లు నరికివేయడం వల్లే ఇంతటి స్థాయిలో వరదలు విరుచుకుపడ్డాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో వరదల వల్ల పెద్ద సంఖ్యలో కలప, దుంగలు కొట్టుకుపోతున్న వీడియోలను ప్రస్తావిస్తూ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కొండ ప్రాంతాల్లో పర్యావరణ క్షీణతపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సిజేఐ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం
ఉత్తర భారతంలో నమోదవుతున్న వరుస విపత్తులపై ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా భారత ప్రధాని న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఇలా వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలో సంభవించిన వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు మనం చూసాం. వీడియోలో వస్తున్న అనేక కథనాలు, వీడియోల్లో వరద నీటి ప్రవాహంతో పాటుగా పెద్ద ఎత్తున కలప దుంగలు కొట్టుకొచ్చాయి. ఆ ప్రాంతాల్లో చెట్లను విస్తృతంగా నరికివేయడం వల్లే ఇదంతా జరిగినట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో స్థానిక శంఖారావం మోగనుంది. వచ్చే ఏడాది మార్చి 17కి మున్సిపల్ స్థానిక సంస్థల పదవీకాలం ముగియనున్నందున ముందుగా ఎన్నికలకు సిద్ధం కావాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి బుధవారం లేఖ రాశారు. ఎన్నికల సన్నాహాల షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. ముందుగా పంచాయతీల అప్గ్రేడేషన్, సమీపంలో ఉన్న పంచాయతీలను మున్సిపల్ స్థానిక సంస్థల్లో విలీనం చేయడం తదితర కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. 123 పట్టణ స్థానిక సంస్థలకు గాను గత 2021 మున్సిపల్ ఎన్నికల్లో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఏడాది మార్చి 18న మొదలైన వారి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 17 నాటికి ముగియనుందన్నారు. రెండో విడతలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నవంబర్ 2021లో జరిగాయి. ఈ 13 స్థానిక సంస్థలకు వచ్చే ఏడాది నవంబర్ 21కు గడువు ముగుస్తుందని తెలిపారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు 2017 ఆగస్టు, సెప్టెంబర్లలో ఎన్నికలు జరిగాయని, 2022 సెప్టెంబరు వాటి గడువు ముగుస్తుందని పేర్కొన్నారు. మిగిలిన శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి, తాడపల్లితో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు సభ్యుల పదవీకాలం పూర్తయ్యే 3 నెలల్లోపు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. వినాయకుడి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది భారీ గణపతి విగ్రహాలతో పాటు లడ్డు వేలం పాటలు కూడా. తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్, గణేశుడి లడ్డు అంటే బాలాపూర్ గణేష్ లడ్డు గుర్తుకు వస్తుంది. బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో రికార్డు ధర పలకడం దశాబ్దాల చరిత్ర. అయితే గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా లడ్డు వేలం పాటలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా రాయదుర్గంలో జరిగిన గణేశుడి లడ్డు వేలం పాట చరిత్ర సృష్టించింది. ప్రకాశం జిల్లా ఖమ్మం మండల దర్గా గ్రామవాసి వైసీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్య గురువారం అనుమానాస్పదంగా మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ మరియు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ మార్చిరి ఉన్న మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాలి బ్రహ్మయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి వెంట పలువురు ఖమ్మం బెస్తవారిపేట అర్ధవీడు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మొన్న రాత్రి దర్గా గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్య అనే 24 సంవత్సరాల యువకుడిని అతి దారుణంగా చంపి యాసిడ్తో దాడి చేసి పెట్రోల్ పోసి చంపడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. బ్రహ్మయ్య మొట్ట నుంచి కూడా మాతో పాటు మా పార్టీలో యాక్టివ్గా తిరిగేవాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు. గతంలో ఎప్పుడు ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ పరిస్థితులు ఎప్పుడూ లేదు. ఇటువంటి పరిస్థితులు దాపురించింది కాబట్టి నిజంగా చాలా భయంకరంగా గ్రామస్తులు కూడా అందరూ చాలా బాధపడుతున్నారు. ఈ ఎంక్వైరీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు దృష్టిలో తీసుకెళ్లి ఈ ఎంక్వైరీ పూర్తిగా ఫేర్గా చేసి వాళ్ళ బాధితులను ఎమ్మటే శిక్షించవలసిందిగా మేము పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము మా పార్టీ కార్యకర్త జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతాం. వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాం వైఎస్ఆర్సీపీ తరపున చెప్పి తెలియజేస్తున్నాం. అమర్పేట్లోని ఆజాద్ నగర్ అండ్ ప్రేమ్ నగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి పూజ, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబ్రోలు నరసింహారెడ్డి, మధుసూదన్ రెడ్డిలు హాజరై విఘ్నేశ్వరుని వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. గత 36 సంవత్సరాలుగా విఘ్నేశ్వర మండపం నెలకొల్పుతున్నామన్నారు. కమిటీ సభ్యులు రాకంగుల లింగారావు తెలిపారు. గణేష్ ని మండపం నెలకొల్పి పూజలు చేస్తున్న తమకు కాలనీవాసులందరికీ సుఖ సంతోషాలతో ఉన్నామని తెలిపారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి గణేష్ పూజలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రేమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు
ఆజాద్ నగర్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి మేము విచ్చేయడం జరిగింది. ఇక్కడ వారి ఆహ్వానం మేరకు ఇక్కడ 36 సంవత్సరాల నుంచి ఈ ఆజాద్ నగర్ అండ్ ప్రేమ్ నగర్ వాసులు ఇక్కడ ఈ వినాయకుడిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వినాయకునికి ఒక పవిత్రత ఉంది. ఈ వినాయకుని వీళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పటికీ 2 సార్లు అన్నదానం కూడా చేయడం జరిగింది. 1000 మందికి ఇక్కడ అన్నదానం చేస్తారు. అది చూస్తే మనం కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. ఆ దేవుడు ఇక్కడ ఏ కోరికలు కోరినా నెరవేర్చడన్న ఒక నమ్మకంతో ఇక్కడ ఉన్న బస్తీవాసులందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ ఆజాద్ నగర్ అండ్ ప్రేమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ అందరినీ వాళ్ళు కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రతి వారిని ఈ మండపానికి పిలిచి వారిని సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా వారిని అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఆ అన్నదానం రోజు వాళ్ళకు భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది. అదే ఈ గణేషుని పవిత్రత కూడా వాళ్ళకి విన్నవించడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ గణేషుని మండపంలో పూజలు చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ, ఇంకా నేను చెప్పేది ఏంటంటే రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి రేపు శనివారం 6వ తారీఖు రోజు హైదరాబాద్ మహానగరంలో అతి పెద్దగా భారతదేశమే మన రాష్ట్రాన్ని చూసే విధంగా ఇక్కడ నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నిమజ్జనంలో రేపు 5వ తారీఖు అదే ముస్లిం సోదరులతో కూడా రేపు పండుగ ఉన్నది. కాబట్టి రేపు వాళ్ళు కూడా వాళ్ళ ఏదైనా ర్యాలీలు అలాంటివి ఉంటే పోస్ట్ పోన్ చేసుకున్నారు సండేకు 7వ తారీఖు. అదేవిధంగా మనం శాంతియుతంగా అందరము ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా ఈ హైదరాబాద్ నగరంలో ఈ పవిత్రంగా పూజలు చేశాం. కాబట్టి ఈ దేవుడు అందరికి కూడా అష్టైశ్వర్యాలు ఇస్తాడు. కాబట్టి అన్ని రకాలుగా ఆరోగ్యాలు కూడా వాళ్ళకి మంచి చేస్తాడు. కాబట్టి మనం కూడా శాంతియుతంగా ఈ పండుగను శాంతియుత వాతావరణంలో నిలుపుకొని నిమజ్జనం కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళేటప్పుడు మనం శాంతిగా అదేవిధంగా మంచిగా వెళ్ళి ఈ నిమజ్జనం చేసి ఈ నిమజ్జనాన్ని ముగించవలసిందిగా, అదేవిధంగా ఇక్కడికి పిలిచిన ఈ ఆజాద్ నగర్ ప్రేమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇక్కడికి ఇంత మంచిగా ముస్లిం హిందువులు లేకుండా అంతా మంచి కలిసి మెలిసి ఇంత ఎప్పుడు డిస్టర్బ్ లేకుండా మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఎప్పుడు తీసుకోము మేము. ఎందుకంటే మేము అంతా ఐకమత్యంగా ఉంటాము. ఈరోజు 2 సార్లు అన్నదానం అయింది. ప్రతిసారి నిన్న స్కూల్ ప్రోగ్రామ్ భాషం వాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలది స్కూల్ పిల్లలది. ఇంకా ముందు మరి ఇట్లనే ఐకమత్యంగా నేమేమనుకుంటున్నామంటే మాకు మండపాన్ని ప్రతి సంవత్సరం మళ్ళీ అయ్యా మమ్మల్ని కాపాడు, మళ్ళా సంవత్సరానికి మీకు సేవ చేసుకోవాలనేది ఒక్కటే మొక్కుకుంటాం. అందరూ బాగుండాలి, అందరు ఇట్లా బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎంత భక్తి అంటే మాకు అంచెలంచెలుగా కూడా ఆయన ఎట్లా నిలుపుకున్నామో కూడా అట్లా చాలా మంచిగా ఉన్నాము. అందరం మంచిగా డెవలప్ అయినాము. ఎందుకంటే అది ఒక్కడే కోరుకుంటాను, అయ్యా మళ్ళీ సంవత్సరం వరకు కాపాడండి. మీకు 15 రోజులు ఏది కంకణం కట్టుకొని మీ సేవలనే ఉంటాం, ఏ పని చేయకుండా ఎటు పోకుండా. అది ఒకటి మాకు ఆనవాయితీగా వస్తుంది. అది మాకు చాలా బాగా అనిపిస్తుంది. మా దగ్గర కూడా పెద్దలు ఎప్పటి నుంచో వస్తారు. అందరూ పిలువంగానే ఖచ్చితంగా ఇప్పుడు నరసన్న కానీ ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, అందరూ వచ్చి అన్నదానం స్టార్ట్ చేసిపోయారు. ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు 2000 మందికి ఇలా మేము అన్నదానం చేసినాము. ఇంకా దేవుడు మాకు బలం ఇవ్వాలి, ఆరోగ్యం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా పాచాబాయి కూడా ఎప్పుడు అందరూ కలిసి. రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తుందని బంజారా విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ లంబాడీలు ఎస్టీలు కాదని వారిని జాబితా నుంచి తొలగించాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు సుప్రీంకోర్టులో కేసు వేయడంపై బంజారా విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం తమ మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. గిరిజనులపైన లంబాడి తాండాలపైన దాడులు, లంబాడి పెట్రోల్ బంకులపైన దాడులు, లంబాడులపైన దాడులు చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మా యొక్క సూచనలను ఒకవేళ పరిగణలోకి తీసుకోకపోతే
ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి రేపు పల్లె పల్లెకు తండాకు జిల్లా జిల్లాకు బస్సు యాత్రతో పోతాం. జనాలను జాగరణ చేస్తాం, మా లంబాడి బిడ్డలను జాగరణ చేస్తాం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, కుట్రలపైన, కుతంత్రాలపైన ఖచ్చితంగా బరాబర్ కొట్లాడతాం. బరిగీసి కొట్లాడి హైదరాబాద్లో లంబాడీల సింహగర్జన, లంబాడీల సత్తా, లంబాడీల ఒక పౌరుషాన్ని చాటి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. లంబాడీల యొక్క స్థితిగతులు ఏ రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్న గిరిజన జాతుల మధ్యలో కావాలని రాజకీయ పబ్బం గురించి, తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఇవాళ అన్నదమ్ముల లెక్కున్న గిరిజన లంబాడీల మధ్యలో, కోయ గోండుల మధ్యలో, చెంచుల మధ్యలో గొడవ పెట్టే ఒక దుస్సాహసం చేస్తున్నారు. ఇవాళ ఒక గిరిజన తెగకు సంబంధించిన ఒక విద్యార్థి నాయకుని వలె నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఇవాళ దోచుకుంటున్నారు అని కొంతమంది నాయకులు తెల్ల వెంకట్రావు, మాజీ ఎంపీ స్వయంబాబురావు వేసినటువంటి ఎస్టీ జాబితా నుంచి లంబాడి బంజారా సుగేలను తొలగించాలని వేసినటువంటి కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దీని మీద నిన్న ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన లంబాడి విద్యార్థి నాయకులందరూ సమావేశమై దాదాపు 3-4 గంటలు సుదీర్ఘంగా చర్చించి ఏదైతే గతంలో చేసినట్టుగా లంబాడీల మీద అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళు, అదేవిధంగా కొంతమంది వీళ్ళు ఎన్నుకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, చరిత్ర తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా ఏ ప్రక్రియ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఇవాళ చట్టబద్ధంగా వచ్చినటువంటి లంబాడి బంజారాలను ఇవాళ కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాటి పూర్తి ఆధారాలతోని ఇవాళ బ్రిటిష్ కాలంలోనే 1871లోనే క్రిమినల్ టైప్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. నర్సీపట్నం స్పీకర్ నివాసంలో గురువారం ఉదయం నిర్వహించబడ్డాయి. ఉదయం 7 గంటల నుంచే అభిమానులు, అధికారులు, నాయకులు తరలివచ్చి స్పీకర్ కి పూల గుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. సెంట్రల్ ఆక్సిజన్ పనుల ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు. రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలిపారు. ఆ చెయ్యిపోవడం వల్ల లాస్ట్ చాలా మంది రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. డెలివరీస్ టైంలో కానీ, యాక్సిడెంట్లో కానీ రక్తం సరిగ్గా సప్లై అవ్వలేదు. అంచేత ఈ సంవత్సరం మళ్ళీ మన నాయకులందరూ కలిసి రక్తదాన శిబిరం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పుట్టినరోజు నాకు ఇంపార్టెంట్ కాదు. చాలా పుట్టినరోజు తీసుకున్నాను పుట్టిన తర్వాత. ఈ పుట్టినరోజు మాత్రం ఇంపార్టెంట్ కాదు నాకు. ఈ పుట్టినరోజు నాడు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అందరూ అన్ని గ్రామ నాయకులతో మాట్లాడి వాళ్ళకి పెట్టాం. ఇవాళ చాలా స్పందన, ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేని స్పందన ఈవేళ పెట్టాం. ఇవాళ 4 బ్లడ్ బ్యాంక్ పెట్టాం. ఒకటేమో మార్కెట్ యార్డ్ బొడ్డుపల్లిలో ఒకటి పెట్టాం, అక్కడ రన్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడేమో నర్సీపట్నంలో ఎవరు తగ్గింది, ఇక్కడ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఒకటి తీసుకొచ్చాం, అది కూడా పైన అవుతుంది. ఇక్కడ నర్సీపట్నంలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది. ఆ కుర్రవాళ్ళు కూడా పిలిచి అడిగాను, కొంచెం హెల్ప్ చేయాలంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఇవాళ. అది కాకుండా మన హాస్పిటల్కి సొంతంగా బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 50 మంది సరి కూడా బ్లడ్ ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ అదో బ్లడ్ బ్యాంక్, మొత్తం 3 బ్లడ్ బ్యాంకులు రన్ అవుతున్నాయి ఇవాళ. ఇక్కడ చాలా ఎక్కువ మంది కూడా కుర్రవాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇవాళ బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. రెండోది ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయం, ఈ హాస్పిటల్ ఎన్టీ రామారావు గారి టైంలో మనకు వచ్చింది. ఇది అందరికీ ఈ ఏజెన్సీ ప్రాంతం తగ్గించి అన్ని ప్రాంతాలు కూడా అంత ఇంపార్టెంట్ హాస్పిటల్. దీని తర్వాత అనకాపల్లి ఉంది, అనకాపల్లి తర్వాత విశాఖపట్నం ఉంది. ఈ 3 హాస్పిటల్ మందు కూడా ముఖ్యమైన హాస్పిటల్. అంటే ఈ హాస్పిటల్ డెవలప్ చేయడం కోసం చాలా కృషి చేసాం గతంలో. మధ్యలో దురదృష్టం 5 సంవత్సరాలు పరిపాలన మారింది. నేను ఎవరిని కామెంట్ చేయను, కానీ ఆ పరిపాలనలో ఈ హాస్పిటల్ కొంచెం నిర్లక్ష్యం చేశాను. మళ్ళీ మన ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అవడం. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ మండల కెమిస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
మల్కాజ్గిరి డ్రగ్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరం ఉన్న పేషెంట్స్ కు మందులు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్ యాజమాన్యాలకు ప్రభుత్వ పాలసీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ శర్మ, సెక్రటరీ తిరుమల రెడ్డి, ట్రెజరర్ నాగరాజు మరియు ఆల్వాల్ మండల ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రటరీ శంకర్, ట్రెజరర్ వెంకట నరసయ్య మరియు ఆల్వాల్ మండల మెడికల్ షాప్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మన అనిల్ అల్వాల్ పీఎస్ గాని ఒక వారం రోజులు వాళ్ళు పడ్డ కష్టము ఇది నిజంగా అంటే వచ్చిన సంఖ్యలు కూడా అంటే మనకు ఉన్న సమస్యలు ఎన్నో వాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేశారండి. రీసెంట్గా కొన్ని ఇష్యూస్ వల్ల జాయింట్ రేట్స్ రెగ్యులర్గా జరగడం జరుగుతుంది. స్పూరియస్ మెడిసిన్స్ తర్వాత ఎఫ్టీపీ కిట్స్ గురించి అని రెగ్యులర్గా ప్రతి వీక్ రైడ్స్ అవుతున్నాయి. సో అందులో భాగంగా కెమిస్ట్ అందరినీ వీటి గురించి అవగాహన కల్పించడానికి ఈ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో స్పూరియస్ డ్రగ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, క్యూఆర్ కోడ్ ఉన్న డ్రగ్స్ ఏంటి, డ్రగ్స్ని స్కాన్ చేశాక వాళ్ళు తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఫర్దర్గా వాళ్ళు ఒకవేళ స్పూరియస్ అని ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. తర్వాత ఎంటీపీ లిక్విడ్స్ అనేవి ప్రిస్క్రిప్షన్ లేకుండా సేల్ చేయకూడదని, ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్తోనే సేల్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే డిస్పెన్సింగ్ ఉంటుందో అది సీల్ రికార్డ్ చేయాలి బిల్ రూపంలో అనేది వీళ్లకు ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జీఎస్టీ స్లాబ్లపై తగ్గింపు, హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే, సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఢిల్లీలో 1100 కోట్ల డీల్, జవహర్లాల్ నెహ్రూ బంగ్లా సేల్. ట్రంప్ సర్కార్ కు ఎదురు దెబ్బ, హార్వర్డ్ కు నిలిపివేసిన నిధులను ఇవ్వాలని ఫెడరల్ కోర్టు ఆదేశం. $51 లక్షలు పలికిన గణేశుడి లడ్డు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.